హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ పాలకూర పప్పు. వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా ఈ స్టైల్లో పాలకూర పప్పు చేశారంటే ఈజీగా టేస్టీగా చేసేస్తారు. ఈ పప్పు మల్టీపర్పస్, రైస్, సంగటి, ఇడ్లీ, దోశ, రోటీస్ అన్నిటికీ బాగుంటుంది. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. మొదట ఓ గోలీ సైజ్ చింతపండు నీళ్ళల్లో నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. ఓ కుక్కర్ తీసుకొని 150 గ్రాములు కందిపప్పు, ఓ మీడియం సైజ్ ఆనియన్ తరుగు, 75 గ్రాములు పచ్చిమిర్చి తరుగు, 2 టొమాటో తరుగు మొత్తం కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత బాగా కడిగి కట్ చేసుకున్న 200 గ్రాముల పాలకూరని కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 లీటర్ నీళ్లు పోసుకొని తర్వాత 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి 8 నుండి 10 విజిల్స్ వచ్చే వరకు పప్పు మెత్తగా ఉడకబెట్టి పక్కన ఉంచుకోవాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. ఈ కన్సిస్టెన్సీలో పప్పు మెత్తగా ఉడికించి 1.5 స్పూన్ ఉప్పు, నానబెట్టి పక్కనుంచుకున్న చింతపండు అందులో వేసుకొని పప్పు కుత్తితో మెత్తగా ఎనుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఎనుపుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి తాలింపు బాణలు పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిట్లే వరకు, మినపప్పు రంగు మారే వరకు అలాగే ఉంచుకొని తుంచుకున్న 2 ఎండుమిర్చి అందులో వేసుకొని చిన్న సైజ్ ఉల్లిపాయ తరుగు, 8 వెల్లుల్లిపాయ దంచుకొని తాలింపులో వేసుకొని ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని ఓరెమ్మ కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పాలకూర పప్పులో తాలింపు వేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాలకూర పప్పు స్టవ్ పైన పెట్టుకొని 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి. 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కలుపుతూనే ఉడికించాలి, లేదంటే పప్పు అడుగంటిపోతుందని గుర్తుంచుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేరే బౌల్లోకి పప్పు ట్రాన్స్ఫర్ చేసుకొని టేస్టీ పాలకూర పప్పుని ఎంజాయ్ చేయండి. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఈ పాలకూర పప్పు. ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. Thank you for watching. Tata.